బాబు గారు, వకీలయ్య గారు వచ్చున్నారు. ఈ మధ్య మన కాంట్రాక్ట్ లో కట్టించిన ఆ ఇళ్లన్నీ ఆ కాస్త వర్షానికి కూలిపోయాయండి. కాంట్రాక్టర్లు కూలీల కష్టమే కాకుండా ఇసుక సున్నం సిమెంట్ కూడా తినేస్తుంటుంది. కూలిపోక రాలిపోక ఏమవుతాయి చెప్పండి. సరసానికి కూడా కాస్త సమయం ఉండాలండి. గవర్నమెంట్ ఇప్పుడు నా మీద కేసు వేసింది. అనా పైసలతో వసూలు చేస్తుందట. ఏం చేయమంటారో చెప్పండి. ఏం చేయాలో మేం చెప్పగలిగితే మీరు మీ పట్టాలు ఎందుకండి? కేసు నడిపించండి. ఆ ఇల్లు పడిపోవటానికి వాటి కర్మ కానీ మన తప్పేం లేదని చెప్పి వాదించండి. ప్రయత్నం చేసి చూస్తాను. చేద్దామంటే కాదండి, ఎంత డబ్బైనా ఖర్చు పెడతాను. కేసు గెలిపించాలి. నిజంగా డబ్బే కట్టడం అంటూ వస్తే మన ఇల్లు ఒళ్ళు అంతా గుల్ల అయిపోతుందండి. సరే, ఫీజేనా? చెక్కు పంపిస్తాను, వెళ్ళండి. డాక్టర్ గారు, మా జానకి ఎలా ఉందండి? మరేం పర్వాలేదు, కాస్త జాగ్రత్త అవసరం. ఎంత డబ్బైనా ఖర్చు పెడతాను, అది కోలుకునేలాగా చూడండి. డాక్టర్లు మందులు ఇచ్చేవాళ్ళమే కానీ ప్రాణాలను ఇచ్చేవాళ్ళం కావు కదండి. మన ప్రయత్నం అంతా చేస్తాం. వస్తాను. ఈ డాక్టర్లు లాయర్లు ఇంటి చుట్టూ ఉపగ్రహాల్లాగా తిరుగుతుంటే ఇంకే ఉంటుంది. ఉపగ్రహం అంటున్నావు? నన్ను? నువ్వు అల్లుడివి నాయన, 10వ గ్రహానివి. లోపలికి వెళ్ళు. పార్వతి, పార్వతి, ఏమండి? కూర్చో. మన కష్టార్జితం ఇక మీద సర్వం నీది. నాకు మీరు బాబు తప్ప ఇంకేం అక్కర్లేదు. నాకు నువ్వు తప్ప ఇంకేం అక్కర్లేదు. ఏళ్ళు వచ్చిన కొద్ది ఇంకా కురవాడు అవుతున్నారు. ఏం కాకూడదు ఏమిటి? అలాగా బాబాయ్. ఏమిటి బాబు? ఇదిగోనండి మన తొలి పంట డబ్బు. ప్రభు, నాకెందుకు నాయన? తండ్రి అంతటి వారు, అంతా మీ ఆశీర్వాదం. అన్నిటికీ ఆ భగవంతుడు ఉన్నాడు నాయన. ఆయన మంచి వాళ్ళని ఎప్పుడూ మర్చిపోడు. అమ్మా, ఇదిగో నీ దగ్గర తెలిసి తండ్రిగా నేనేమీ చేయలేకపోయినా తెలియకుండా బిడ్డగా నువ్వన్నీ చేస్తున్నావు బాబు. అమ్మా, మందు కూడా తాగపోతే ఎలాగమ్మా? ఎందుకమ్మా? మందు మాకు ఇచ్చి ఇంకా నన్ను బ్రతికించారనా? బ్రతికి పడే బాధలు చాలు, ఇంకా నన్ను చావనివ్వండి. అలాగనకమ్మా, నువ్వు లేకపోతే మేమేమైపోతామో చెప్పు. నీకేమే తల్లి, ఇటు అయ్యగారాస్తి అటు ఆయన గారాస్తి కావలసినంత ఉంది. ఇటు వచ్చి నా పార్వతి ఏమీ లేనిదయ్యి దానికి తల్లి పుట్టిల్లు లేకుండా చేశారు. పుట్టింటి రుణం తీరిందని దాని నోటితోనే అనిపించారు. ఎందుకమ్మా అలా నిష్ఠూరంగా మాట్లాడతావు? నాకు మాత్రం అక్కంటే అభిమానం లేదా? ఉందమ్మా, ఉంది. కానీ ఐశ్వర్యం మన కళ్ళని కప్పేసింది. రక్తాన్ని పంచుకుని పుట్టిన అభిమానాన్ని కూడా చంపేసింది. చెల్లిని పిండినది ఎంతో ప్రేమతో పరిగెత్తుకొస్తే దాని లేని తనాన్ని ఆడిపోసుకున్నారు. దొంగదన్నారు. ఇంట్లో నుంచి పోయేదాకా తరిమి తరిమి కొట్టా. అమ్మా, మీ పాదాలు పట్టుకు చెప్తున్నానమ్మా. నేనే స్వయంగా అక్కని తీసుకురావడానికి వెళ్తాను. ఎలాగైనా అక్కని మరి ఇంటికి తీసుకొస్తానమ్మా. అది అభిమానం కలదు. మళ్ళీ ఈ గడప నొక్కదు. ఈ జన్మలో దాన్ని చూడలేదమ్మా. విన్నారా? ఇది మనోవ్యాధి. ఎన్ని మందులు ఇచ్చినా ప్రయోజనం లేదు. మీ పెద్దమ్మాయిని పిలిపించకపోతే చాలా ప్రమాదిస్తుంది. ఏం చేయమంటారు డాక్టర్ గారు? ఏం చేయమంటారు? అది నేను పిలిస్తే రాదు. ఆవిడేం కూతురయ్యా? తల్లి ప్రమాద స్థితిలో ఉన్నా రాదు. అక్క ఇదేమీ తప్పులేదండి, అంతా మాదే తప్పు. తప్పుల తర్వాత ముందు తల్లి ప్రాణం చూడండి. ఆలస్యం అయిన కొద్దీ అపాయం ముంచుకొస్తుంది. అక్కయ్య కోసం ఆ సీనియర్ పంపవండి. ఏం మనుషులమ్మా, ఇంతింత పగలు పట్టింపులు పెట్టుకుని పని మనిషిని పంపిస్తారా? మీకు ప్రాణాల కంటే పట్టింపులు ముఖ్యం అనుకుంటాను. డాక్టర్గా నేను చెప్పవలసిందంతా చెప్తాను. ఆ అమ్మాయి రాందే ఏం ప్రయోజనం లేదు. అటుపై మీ ఇష్టం. నేను వెళ్తాను డాక్టర్, నేనే వెళ్తాను. ఏ సీనయ్య, అక్కయ్య ఏది? వాడిప్పుడు అక్కడ లేరటండి. వాడెప్పుడో ఊరొదిలి వెళ్ళిపోయారటండి. ఆ ఊళ్ళోనే లేరు. నా తల్లి వెళ్ళిపోయిందా? ఊరొదిలి వెళ్ళిపోయిందా? పార్వతి, పార్వతి!
కూడు మరి. 12 అదే పార్వతి, ఒక శుభవార్త. ఏమిటైనా? ప్రభుత్వం వారు సమిష్టి వ్యవసాయ క్షేత్రానికి నన్ను కార్యదర్శిగా నియమించారు. అలాగా? అవునండి. చాలా సంతోషం నాయన. నాన్న ఏంటమ్మా? అక్క అడ్రస్ దొరికింది నాన్న. అలాగా? బాబుకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం అయింది. ప్రభుత్వం తెలంగాణలో ఒక సహకార వ్యవసాయ క్షేత్రాన్ని స్థాపిస్తోంది. దానికి డైరెక్టర్ గా మందవల్లి వాస్తవ్యులు శ్రీ కస్తూరి శంకర్రావు గారిని నియమించి ఆంధ్రదేశంలో కల్లా ఆదర్శ గ్రామంగా నిర్మించిన వారు. తర్వాత ప్రభుత్వ సహాయంతో కామారెడ్డిగూడెంలో సొంత వ్యవసాయం పెట్టి 1 సంవత్సరంలోనే సాగులోకి తెచ్చి అధిక పంటలు పండించి ప్రభుత్వ బహుమతిని అందుకున్నారు. మావయ్య, నా పేరైనా పర్వాలేదు, మీ అమ్మాయి పేరైనా పర్లేదు, సర్దుకుంటాం. ఇప్పటి తగలబెట్టింది చాలు, నన్ను చంపకు. ఇప్పుడేమైంది మావయ్య? అమ్మా, అది కదా మామ, అప్పుల రావులు వెనకాల పడుతున్నారు. అన్ని చోట్ల అప్పులు చేశానా? అప్పులు చేసిన బజార్లన్నీ తప్పించి తిరుగుతున్నానా? ఇంకా తిరగడానికి బజార్లే లేదు. లేకపోతే నిద్ర కొట్టేసుకుని ఇంట్లో కూర్చోపో. వాట్? ఏమిటన్నా? ఏమన్నా అంటారా? అంటావా? అంటావా? అంటే అన్నా కానీ తిట్టు 10 రూపాయలు పడే. ఇక నువ్వు వారికి గీ పెట్టుకున్నా సరే ఒక దమ్మిడి కూడా ఇవ్వను. ఇవ్వవా? ఇవ్వవా? ఇందా ఏమిటండి? ఏమీ లేదు, మనం వెంటనే వెళ్ళాలి. కమాన్, ప్యాకప్ ప్యాకప్. ఎలాగండి? అమ్మకు జబ్బుగా ఉంది, నేను వెళ్ళి అక్కని తీసుకురావాలి. నేను ఇక్కడ డబ్బు లేకుండా చావాలి, అదేం కుదరదు. మామా, ఐ విల్ సీ అగైన్. కమాన్ కమాన్, రా. నాన్న ఊరుకోమ్మ, ఊరుకో. పేద చోటైనా పార్వతి బ్రతికే బాగుంది. నిన్ను డబ్బున్న చోట ఇచ్చాను. నిన్ను బాధ పెడుతున్నాను, నేను బాధపడుతున్నానమ్మా. ఇప్పుడే చేయ లాభం లేదు మామా, ముందు డబ్బు, తర్వాత ఏడు. నువ్వు వెళ్ళరమ్మా. నో నో నో, డబ్బుకి మీ అమ్మాయి తాకట్టు. డబ్బు ఇలా పడే, మీ అమ్మాయి ఎలా ఎడుతుంది? నేను ఇస్తానుడు. ఏమిటి చెయ్యా? కాదు, డబ్బు డబ్బు డబ్బు. వెరీ గుడ్ డార్లింగ్, నువ్వు వెళ్ళి. అల్లుడు గారు, దయచేయండి అయ్యా. థ్యాంక్ యూ వెరీ మచ్. దయచేయండి. ఐ లైక్ యూ వెరీ మచ్ మామా. వెరీ గుడ్ మామా, వెరీ గుడ్. ఎదురాని డబ్బు రాని. ఇస్తాను అల్లుడు, ఇస్తాను. ఏంటి ఇస్తాను ఇస్తాను ఇస్తాను? ఇంకెప్పుడు ఇస్తా? అప్పుడు ఇస్తాను, నీతో చెప్పాను ఏంటి నేను. అయ్యి బాబా, మోసం దాగా, అదేం కుదరదు, ఇప్పుడే కావాలి నాకు. అల్లుడు, నీకు డబ్బేగా కావాల్సింది? అవును. అంతేనా? ఇస్తాను రా. రా చూతా. అలా రా దారికి పద. మామా, ఎనపెట్టు లోపల ఉన్నట్టుంది. ఎనపెట్టి ఎక్కడ ఉంటే నీకెందుకు? నీకు కావాల్సిన డబ్బు నేను ఇస్తాను. రా ఇస్తాను. మామా, నువ్వు చాలా మంచివాడు. మై గాడ్, నరకం నరకం, ఇంతకంటే నరకం వేరే అక్కర్లేదు. బుద్ధి వచ్చిందిరా బాబు, బుద్ధి వచ్చింది. ఈ ఆస్తంతా నీదే కదా, ఇంకా నీకు ఇంకేం కావాలి? కమ్ లైక్ దట్. అలా రా దారి. కూర్చో. అవును, చెక్ బుక్ సంతకం పెట్టు, అంకిన వేసుకుంటా. చెయ్యండి, సంతకం చెయ్యి. చేయవా? చెయ్యి. చేయవా? మమ్మీ, నా మాట వినరా? ఎక్కడున్నారా? డబ్బు కోసం గడ్డ మమ్మల్ని ఇంటికి గెంటేశారు. ఆ డబ్బే నేను బయటికి గెంటేస్తుంది. Get out. Get out. ఎవరు? వకీల్ గారా? అరెస్ట్ చేస్తారా? ఏమిటమ్మా ఇది? ఏమిటి? అమ్మ చావు బ్రతుకులో ఉందక్క, నిన్నే కలవరిస్తుంది. నువ్వు వస్తే కళ్ళకి కనిపిస్తే అమ్మ బ్రతుకుతుందక్క. అమ్మ రాక
అమ్మ ప్రాణాలు ఏ క్షణంలోనైనా పోవచ్చు. వెళ్దాం రాక రా. లేదిందు, నాకు అదృష్టం లేదు. అదేమిటక్క, ఆ గడప తొక్కనని వారు తల్లి మీద ఒట్టు పెట్టుకున్నారు. నేను నా మాంగళ్యం ముట్టి ప్రమాణం చేశాను. అక్క, మన ప్రతిజ్ఞల పట్టింపుల కోసం అమ్మ చనిపోవలసిందేనా? వద్దు వద్దు, అమ్మని ఇక్కడికే తీసుకురా. నా మాట వినిందు. అయ్యో బావా, బావా నువ్వైనా చెప్పు బావా, మా అక్కని పంపించు బావా, మా అమ్మని బ్రతికించు బావా. మీ అక్క చెప్పింది వెళ్ళమ్మా, మీ అమ్మని ఇక్కడికి తీసుకురా. బావా. అవునమ్మా. అక్కయ్య అంతేనా? బావా వెళ్ళమ్మా, త్వరగా తీసుకురా. బాబు, ఇది మంచి పద్ధతి కాదు నాయన. నువ్వే అమ్మాయిని వెంట పెట్టుకుని వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకెళ్ళి. నేను అవును, మళ్ళీ ఆ గడప దొక్కలని మా అమ్మ మీద ప్రమాణం చేశాను. ప్రాణాల కంటే ప్రమాణాలు ముఖ్యమా బాబు? లేని నీ తల్లి కోసం ఉన్న ఆమె తల్లి ప్రాణాలు తీస్తావా? ఏమండి, విరిగిపోయిన నా మనస్సును కరిగించాలని ప్రయత్నిస్తున్నారు. అనవసరంగా నన్ను బాధ పెడుతున్నారు. చూడు బాబు, ఇటు కట్టుకున్న భర్త, అటు కన్న తల్లి, ఈ రెండు ప్రేమ బంధాలు రెండు ఉరిత్రాళ్ళై గొంతు నులుముతుంటే నీ భార్య పడే బాధను కాస్త అర్థం చేసుకోండి. పుట్టుకతోనే పోయిన తల్లి కోసం, పుట్టగానే పోయిన తండ్రి కోసం నువ్వు వింతగా పరితపించిపోతున్నావే. పార్వతి ఆ తల్లికి పుట్టడమే కాదు, 16 ఏళ్లు ఆ తల్లి ఒడిలో పెరిగింది నాయన. ఆ బంధాలు బాంధవ్యాలు వాళ్లే తెంచుకున్నారు. ధనగర్వంతో కన్న కూతుండే కాదన్నారు. అవును, ఆ డబ్బు ఇప్పుడు నీకు చేరింది, ఆ అహంకారం అబ్బింది. ఏమండి, మీరు నన్ను అవమానిస్తున్నారా? లేదు బాబు, చిన్నప్పుడు కొద్ది కాలం మాత్రమే మంచితనంలో పెరిగాను. ఈ చివరి రోజుల్లో నేను అమ్మగా బ్రతకాలని నీ పంచుకొచ్చాను. మళ్ళీ ఆ మంచినే వెతుక్కుంటూ పోతాను. ఏమండి, మిమ్మల్ని తండ్రిగా భావించాను. పైన భగవంతుడు ఒకడు ఉన్నాడు శంకర్. నువ్వు పార్వతికి తల్లిని చూపించే వరకు ఆ భగవంతుడు నీకు తండ్రిని చూపించడు. వస్తాను. మా పార్వతి అమ్మ అమ్మ ఇంకేమొస్తుందో లేదమ్మా, ఇంకా చచ్చిపోలేదు. కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకొని నీకోసం ఎదురు చూస్తూ ఉందమ్మా అమ్మ. నాన్న ఏమండి? బాబు, శంకరం పెద్దవాడిని, మిమ్మల్ని ఆశీర్వదించాల్సిన వాడిని అర్థించడానికి వచ్చాను. మేమేమి ఇవ్వగలం? దొంగలం, దరిద్రులం. ఏనాటికైనా మీ కాళ్ళ దగ్గరికి రావాల్సిన వాళ్ళం కాదు బాబు, నేనే నీ కాళ్ళ దగ్గరకు వచ్చాను. ఏ ధనమతంతో మిమ్మల్ని దూరం చేసుకున్నానో ఆ ధనమే నాకు ఇప్పుడు ఆగర్భ శత్రువు అయింది. నన్ను జైలుకు పంపిస్తోంది, నా భార్యను చంపేస్తోంది. ఈ కిరాతకుడు క్షమించు శంకరం. నేనా? మిమ్మల్ని? వద్దు బాబు, నన్ను క్షమించొద్దు. కానీ నేను చేసిన పాపాలకి అమాయకురాలైన నా భార్య శిక్ష అనుభవిస్తోంది. కన్నబిడ్డ చూపు కోసం చావు బ్రతుకుల మధ్య సతమతమవుతోంది. ఈ పాపాత్ముని కట్టుకొని జానకి జీవితం అంతా నరకమే అనుభవించింది. సత్యం ముందైనా సుఖంగా చావనివ్వండి. ఒక కోరిక, కూతురుగా కాదు, అల్లుడిగా కాదు, మనిషికి మనిషి చేసే మంచి పనిగా ఈ కోరిక మన్నించండి. నాయన శంకరం, రావా బాబు, రాలేవా? నేను చేసిన పాపాలకు ఫలితం అనుభవించాల్సి వచ్చే ముందైనా దాని కళ్ళెదురుగ్గా ఉంటాను. మామగారు, బాబు, చివరి చూపులన్నా అందుతాయా లేదో రండి. బాబు, ఇదేంటి ఇలా వచ్చా? ఏం చేయనన్నయ్యా? కట్టుకున్న భర్త నేను వెళ్ళగొట్టాను, కొడుకు నన్ను వెళ్ళగొట్టాడు. నాకు ఇంకెవరున్నారు? కొడుకైనా సవతి కొడుకైనా శంకరమేగా. ఏమిటమ్మా? నిజం నాయన, వారే స్వయంగా చెప్పారు. నువ్వు వారి మొదటి భార్య బిడ్డవట. ఏమిటి? వారు 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 మా నాన్నగారా? ఎంత పొరపాటు చేశాను. వారు కళ్ళ ముందున్నా తెలుసుకోలేకపోయాను, వారి మాట వినలేకపోయాను. బాబు, పార్వతికి తల్లిని చూపించండి, భగవంతుడు నీకు తండ్రిని చూపించడని శపించిపోయారమ్మా. పార్వతి పద, మా నాన్నగారి మాట ప్రకారం మీ ఇంటికి వెళ్దాం. పద. మరి మన బాబు? రామదాసుని పంపించాను, తీసుకురమ్మని. పదండి మామగారు. పద పార్వతి, పదమ్మా.
అమ్మా కాస్త మంది తీసుకోమ్మా. అమ్మా కనీసం వారు మందు కూడా తీసుకోకపోతే మనం ఏం చేయగలం? అమ్మా అక్కయ్య కోసం నాని స్వయంగా వెళ్ళారమ్మా. అక్కయ్య తప్పకుండా వస్తుంది. నా మాట విని మందు తీసుకోమ్మా. ఇక లాభం లేదు. ఆ అమ్మాయి రావలసిందే. ఆవిడ రాకుండా మనం ఏం చేసినా ప్రయోజనం లేదు. మావయ్య డాక్టర్ గారు ఏమండి, ఎలా ఉంది? ప్రమాదం లేదు కదా? ఆ అమ్మాయి వచ్చే వరకు ఏమీ చెప్పలేవు. పార్వతి వస్తుందండి. ఈలోగా మీ ప్రయత్నాలు మీరు కానిపి. నేనేం చేసేది? ఆ అమ్మాయిని చూసే వరకు ఈవిడ ముందు కూడా పుచ్చుకునేటట్టు లేదు. అలాగా? అమ్మ రావడం లేదు కదా అక్కయ్య. అలా చెప్తేనే కానీ అమ్మను బ్రతకదు బాబు. అమ్మా జానకమ్మా, ఇలా చూడమ్మా. నేనమ్మా విశ్వనాథాన్ని వచ్చాను. ఒక్కసారి చూడమ్మా. ఇడుగు నీ మనవడు పార్వతి కొడుకు కూడా వచ్చాడమ్మా. అమ్మమ్మ అమ్మమ్మ బాబు అమ్మ రాలేదా? బాబు నేను ముందుగా వచ్చేసాం. అమ్మ వెనకాల వస్తుంది. తప్పకుండా వస్తుందమ్మా. అమ్మాయి వచ్చేసరికి మిమ్మల్ని ఈ స్థితిలోనా మేము చూపించేది? మీరు ఇలానే ఉంటే ఆవిడ మనసు ఎంత బాధపడుతుందో మీరు ఊహించారా? ముందు తీసుకోండి. నాకే మందులు అక్కడే. నా పార్వతిని ఒక్కసారి చూపించండి. ఆ తర్వాత నేను ఏమైపోయినా పర్వాలేదు. అంతవరకైనా మిమ్మల్ని కాపాడాలి కదా, అందుకు మీరు ముందు పుచ్చుకునే తీరాలి. అలాగే నా బిడ్డను చూడటం కోసం మీరేం చెప్పినా చేస్తాను. అమ్మాయి మంది బొమ్మ. పెద్దమ్మాయి గారు అల్లుడి గారు వస్తున్నారమ్మా. బాబు తాతయ్య ఏంటన్నా? ఆ గదిలో ఉన్నారు నాన్న. నాన్న 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 నాన్న, ఇంతకాలం నా కళ్ళదిటి ఉంది. నన్ను ఎంతకాలంలో ఉంచుతాను? నేనేం తప్పు చేశాను? తప్పు చేసింది నేను నాయన. పుట్టినప్పటి నుంచి నీకు అన్యాయమే చేశాను. ఎవరికో ఇచ్చిన మాట కోసం నిన్ను నా కన్న కొడుకుగా చెప్పుకోలేక నాకు నేను ఆత్మద్రోహం చేసుకున్నాను నాయన. మరి నాన్న క్షమించండి. అవివేకంతో నేను మీకు చేసిన అపకారం మన్నించండి. నిన్న దేవుడే క్షమించాలి. నాన్న మనిషిని మనిషి క్షమించకపోతే ఆ దేవుడు కూడా క్షమించడు. నాన్న అమ్మని క్షమించండి నాన్న. అమ్మా ఇంకేముంది, పోలీసులు వచ్చేసారు. పోలీసులు నీ అంతు తేలుస్తాను. అమ్మా బయటికి అమ్మా ఏమిటిదంతా? ఏమీ లేదు రాడి. డబ్బు పిశాచులను అంతం చేసి భూభారం తగ్గించడానికి కంకణం కట్టుకున్నాను. ఇదిగో భూభారం నెంబర్ 1, నెంబర్ 2. ఇంకేముంది అల్లుడు, డబ్బు లేదు, పిస్తాచం లేదు, ఆరిపోయాను, పూర్తిగా ఆరిపోయాను. నిన్ను నమ్మడానికి వీల్లేదు అమ్మా. ఆ డబ్బు తెచ్చిన అనర్థాలతో నాకు పూర్తిగా బుద్ధి వచ్చింది బాబు. ఆహా మమ్మీ, మామా మీరేనా ఈ మాటలంటుంది? ఓహో, ఇక మన దేశం బాగుపడిపోయినట్టే. అప్పుడేమైంది? మాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ బుద్ధి వచ్చినప్పుడు కదా ఈ దేశం బాగుపడేది. ఏమో బాబు, నాకు ఇంకేం అక్కర్లేదు. మీ అన్నదమ్ములిద్దరు నా ఈ దేవుడి ముందు చల్లగా ఉంటే నాకు అంతే చాలు. ఏమిటి? శంకరం నా అన్నగారా? అవును బాబు, శంకరం మీ అన్నయ్య. బ్రదర్, అన్నగారని తెలియక నీ ముందే ఈ డబ్బు గలాట చేసినందుకు ఎక్స్క్యూజ్. ఇందులో డబ్బు తప్పేమి లేదు.
తప్పంతా మనిషిది. మనిషి డబ్బును సంపాదిస్తాడు. ఆ అహంలో కళ్ళు మూసుకుపోయి మానవత్వాన్ని మరిచిపోతాడు. అది ఇన్ని అనర్థాలకు దారితీస్తుంది. నిజమే బాబు, నిజమే. అందుకు నేనే నిదర్శనం. డబ్బు పిచ్చలో పడి నేను మీకే కాదు, దేశానికి కూడా ద్రోహం చేశాను. అందుకు తగిన శిక్ష నేను అనుభవించి తీరాల్సింది. అప్పుడే నాకు మనశ్శాంతి ఉంటుంది. పట్టాభి, బాధపడకు. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. మామగారు, మీరేం భయపడక్కర్లేదు. ప్రభుత్వానికి మీరు చెల్లించవలసిన బాకీ నేను చెల్లిస్తాను. చాలా సంతోషం అల్లుడు గారు. అమ్మా పార్వతి, నిన్ను నీ భర్తను ఎంత అవమానపరిచి దూరం చేసినా చివరకు మీరే నా ఇల్లు నిలబెట్టారు. మీ మేలు మర్చిపోలేనమ్మా. మీవి నిజంగా విశాల హృదయాలు. కరెక్ట్. అందరూ మీలాగే మంచి మనసుతో ఉంటే ఈ దేశమే స్వర్గతుల్యం అవుతుంది. ఆయన డబల్ కరెక్ట్ డాడీ. డబుల్ కరెక్ట్, సింగిల్ కరెక్ట్ వాళ్ళకి వచ్చిన గుర్తు తెచ్చుకోరా. ఏమే జానీ,